వాక్యమే సత్యం. అది యేసు ప్రభు పలికినటువంటి మాటలు. ఆయన యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల యొక్క నిత్య మేలు కొరకు, క్షేమం కొరకు, దేవుడితో వారికి ఉండాల్సినటువంటి సంబంధం, దేవుడి సంకల్పంలో వారు జీవించాల్సినటువంటి విధానం అండ్ నిత్యత్వానికి సంబంధించినటువంటి సమస్త సత్యాలతో కూడుకున్నటువంటి పరిశుద్ధ లేఖనాలే దేవుని వాక్యం. అది సత్యమని ప్రభు పలికాడు. మనిషి యొక్క జీవితానికి కావలసినటువంటి సమస్త జ్ఞానం కేవలం దేవుడి వాక్యంలోనే ఉంది. ఆ దేవుడి వాక్యమే సత్యం. అండ్ మనిషి యొక్క మాట అది సత్యము కాదు. దాంట్లో ఎంతో దోషం ఉంది, అబద్ధం ఉంది, మోసం ఉంది. కనుక జీవితంలో ప్రతి విషయానికి మనము దేవుడి వాక్యం వైపే తిరగాలి, దేవుడి వాక్యం యొద్దకే వెళ్ళాలి. అక్కడి నుండే మనము సత్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించేటువంటి జీవన విధానమును అలవర్చుకోవాలి, దాంట్లో అభివృద్ధి పడాలి. ఇది ప్రతి విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తికి చాలా అవసరమైనది. ఇది లేకపోతే వారి జీవితంలో, విశ్వాసంలో నష్టపోతారు. వాక్యం నిండా మనకి దేవుడు ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి విషయములను, ఆదరణకరమైనటువంటి విషయములను, దాంతోపాటు క్షేమాభివృద్ధి కలిగించేటువంటి విషయములను అనేకం రాయించాడు. అయితే దేవుడు ప్రేమస్వరూపి, తన ప్రజలు, తన పిల్లల యొక్క క్షేమాన్ని కోరతాడు గనుక వారికి బలపరిచేటువంటి విషయాలు నేర్పాడు. బట్ అట్ ద సేమ్ టైం వారికి బుద్ధినిచ్చే విషయాలు నేర్పాడు. వారి బలహీన స్థితిలో, బుద్ధి లేని స్థితిలో వారు చేసేటువంటి పొరపాట్లను నివారించడానికి కావలసినటువంటి హెచ్చరికలు పెట్టాడు. అలాంటి ఒక హెచ్చరిక 2వ యోహాను పత్రికలో మనకు ఒకే అధ్యాయం ఉంటుంది. దాంట్లో దేవుడి వాక్యంలో కనబడుతుంది. ఈరోజు దాన్ని క్లుప్తంగా మనం చూద్దాం. 2వ యోహాను 9, 10, 11 వచనాలు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని, కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అది దేవుడి వాక్యం. అండ్ ఆ వాక్యం అంతా కూడా సత్యం. మనకు ఈ విషయంలో అవగాహన ఉండడం అండ్ దానికి మనము కట్టుబడి ఉండడం మనకి క్షేమం. అప్పుడు మనం దేవుడిని సంతోషపెట్టిన వారం అవుతాం, లేకపోతే దేవుడి యొక్క ఆగ్రహాన్ని మన మీదికి తెచ్చుకున్న వారం అవుతాం. భక్తుడైనటువంటి యోహాను అక్కడేం చెప్తున్నాడు? డూ నాట్ వెల్కమ్ ఫాల్స్ టీచర్స్. అబద్ధ బోధకులను ఆహ్వానించవద్దు. అబద్ధ బోధకులను అనేక రూపాల్లో, అనేక రకాలుగా మన చుట్టూ వారు ఉన్నారు, ప్రవేశిస్తారు కనుక వారిని పసికట్టి వారిని మనము ఆహ్వానించకూడదు. అక్కడ వారి యొక్క స్వభావం లేకపోతే వారి యొక్క అసలు స్వరూపమేంటో మనకు అర్థమవ్వడానికి వాక్యమే చూపిస్తోంది. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించని వాడు దేవుణ్ణి అంగీకరించని వాడు. యేసుక్రీస్తు బోధను ఎవడైతే అంగీకరించకుండా, ఎవరైతే దాని యందు నిలిచి ఉండకుండా, దాని అధికారాన్ని ఒప్పుకోకుండా ఉంటారో వారు క్రీస్తును కాదనేటువంటి వారు. సో యేసుక్రీస్తు యొక్క బోధను వారు విన్న తర్వాత దాన్ని అంగీకరించినట్టు, దానికి అప్పగించుకున్నట్టు కొంతకాలం కనబడి, దాని తర్వాత దాంట్లో వారు నిలకడగా నిలిచి ఉండక దాంట్లో నుండి ముందుకు సాగిపోయేవారు. అంటే క్రీస్తును, ఆయన బోధను, వాక్యమును, పరిశుద్ధమైనటువంటి లేఖన సత్యాన్ని విడిచి తమ స్వంత ఆలోచన లేకపోతే తమ స్వంత అభిప్రాయం లేక తమ స్వంత చెడు ఆశయమును బట్టి వారు ముందుకెళ్ళిపోయినప్పుడు వారు దైవ సంబంధులు కారు, వారు దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు కారు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సత్యబోధయందు నిలిచి ఉంటారో, దాని ప్రకారం నడుచుకుంటారో వారు మాత్రమే తండ్రిని, కుమారుణ్ణి అంగీకరించినటువంటి వారు. సో భక్తుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసులకి, పరిశుద్ధులకి, ఎవడైనాను, ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవడైనా కావచ్చు, ఎంతటి వాడైనా కావచ్చు, పేరున్నవాడు కావచ్చు, పేరు లేనివాడు కావచ్చు, ఒక పల్లెటూరులో మరి గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు కావచ్చు, ప్రపంచ స్థాయిలో మరి చాలామంది దృష్టిలో పడినటువంటి ప్రముఖుడు కావచ్చు, ఎవడైనను అన్న ఆ మాటలో అందరినీ దేవుడు పెట్టేశాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. సో ఇలాంటి బోధ, క్రీస్తు బోధ కాకుండా క్రీస్తు లేనటువంటి బోధలు, అబద్ధ బోధలు, లేకపోతే ఇప్పుడు ఆ రోజున 2000 సంవత్సరాల క్రితం యోహాను కాలంలో ఉన్నటువంటి ఫాల్స్ టీచర్స్ లేకపోతే హెరెటిక్స్, అబద్ధ బోధకులు, మత భేదులు ఎట్లా ఉన్నారో ఇప్పుడు మన కాలంలో కూడా ఇంకా చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారు.
సో ఇలాంటి వారు అప్పుడు ఒక రకంగా అయితే ఇప్పుడు ఇంకో రకంగా, ఇప్పుడైతే ప్రోగ్రెసివ్ పేరట, లేకపోతే ఫాల్స్ ప్రాఫిట్స్ పేరట, లేకపోతే న్యూ రెవల్యూషన్ ఇచ్చేటువంటి అనాయింటెడ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ పేరట మన చుట్టూ నిరంతరము కనబడుతూనే ఉంటారు. సో వారిని మీ ఇంటిలో చేర్చుకోవద్దన్నాడు, వారికి శుభమని కూడా చెప్పొద్దన్నాడు. వారిని మీ జీవితంలో రానివ్వకూడదు, మీ ఇంట్లోనికి రానివ్వకూడదు, మీరు వారితో సహవాసంలో ఉండకూడదు, మీరు వారి యొక్క సాంగత్యాన్ని చేయకూడదు, వారికి స్వాగతం పలకకూడదు అండ్ వారికి శుభం చెప్పకూడదు. ఎందుకంటే అశుభకరమైనటువంటి పనులు చేసేటువంటి వారు, నాశనకరమైనటువంటి పనులకే కంకణం కట్టుకున్నటువంటి వారికి ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని సేవకుడు, లేకపోతే దేవుని పరిచారకుడు శుభమని ఎట్లా పలుకుతాడు? దేవుడు దేన్ని శపించాడో దాన్ని మనం ఎట్లా శుభమని చెప్తాం, ఎట్లా దీవిస్తాం? కనుక ఇది వాక్య వివేచనతో ప్రతి విశ్వాసి గ్రహించాలి. శుభమని చెప్పివాడు వాని దుష్టక్రియల్లో పాలివాడవుతాడు. అంటే దేవుడు వీడిని కూడా వాడితో నిలబెడతాడు. వాడిని ఎలా తీర్పు తీరుస్తాడో వానితో కలిసినటువంటి వాడిని కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. మొదటి అధ్యాయంలోనే యోహాన్ ద్వారా దేవుడు ఒక సత్యాన్ని పలికించాడు. మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడితోనూ ఉంది అండ్ మనది దేవుడితో అన్యోన్యమైన సహవాసం. సో మనము దేవుడితో అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడు దేవుణ్ణి అంగీకరించని వాడు, దేవుని యొక్క బోధయందు నిలిచి ఉండని వాడితో మనం ఎట్లా సహవాసం చేస్తాం? ఇది విడ్డూరమే. నేను ఒకే సమయంలో తూర్పు వైపు పడమట వైపు ప్రయాణం చేయలేను. ఒకే సమయంలో కిందికి అండ్ పైకి చూడలేను. ఏదో ఒకటే చేయాలి. సో నేను దేవుడి వైపు ఉంటే వీరికి వీపు చూపాలి, నేను వీరి వైపు ఉంటే దేవుడికి వీపు చూపుతాను. కనుక ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి సత్యాన్ని పాటించాలి. అండ్ ఇక్కడ మన ఫీలింగ్స్తో పని లేదు. అయ్యో పాపం, లేకపోతే అయ్యో గీపం అనేటువంటి మాటలతో పని లేదు. మనం ఏదో తెచ్చిపెట్టుకున్నటువంటి మంచితనాన్ని చూపించాల్సిన అవసరం లేదు. మన యొక్క విఘ్నత, కామన్ సెన్స్ని వాడాల్సినటువంటి పని లేదు. మర్యాద, సంస్కారం, సంస్కృతి అనేటువంటి లౌకికమైనటువంటి వాదనలతో అవసరం లేదు. దేవుడి వాక్యంలో ఉన్నటువంటి సత్యం, దేవుడి వాక్యం చేసే హెచ్చరిక, అదే మనకు శిరోధార్యం. అది తప్ప మనకి ఇంక ఏది ఉండకూడదు. సో ఏం చెప్తున్నాడు? 10-11 వచనాల్లో భక్తుడు, ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఇలాంటి వారు తప్పకుండా మన జీవితంలో మనకు ఎదురవుతారు, మనకు తప్పకుండా తారసపడతారు. అండ్ ఇప్పుడు మనకి వ్యక్తిగతంగా, భౌతికంగా, ఫిజికల్గానే కాదు, డిజిటల్గా ఇంకా పెద్ద స్థాయిలో, అంటే ఇంకా ఎక్కువ శాతం మనకి వీళ్ళు ఎదురవుతూనే ఉంటారు. ఒక టైం అంటూ లేదు, 24 గంటలు 7 దినాలు సంవత్సరం అంతా వీళ్ళు మన చుట్టే ఉన్నారు అండ్ మన గ్యాడ్జెట్లో ఉన్నారు, మన పరిసరాల్లో ఉన్నారు. సో ఇలాంటి వారు ఎదురైనప్పుడు వారు యేసుక్రీస్తు బోధను విసర్జించారు, యేసుక్రీస్తును విసర్జించారు, దేవుణ్ణి విసర్జించారు. అలాంటి వారిని మనం ఎట్లా ఆహ్వానిస్తాం? అలాంటి వారికి మనం ఎట్లా ఆతిథ్యాన్ని ఇస్తాం? అలాంటి వారికి మన గృహాన్ని ఎట్లా తెరుస్తాం? అలాంటి వారికి మన యొక్క కానుకలు ఎట్లా ఇస్తాం? అలాంటి వారితో మనం ఎట్లా నిలబడతాం? అలాంటి వారికి మనం ఎట్లా వెన్ను తట్టి మేము నీతో ఉన్నాం, నువ్వేం చేసినా కూడా మేము దాంట్లో భాగస్థులమని ఎట్లా చెప్పుకుంటాం? సో వీళ్ళు యేసునే ప్రకటిస్తున్నారు కదా అని చాలామంది అంటుంటారు. కరెక్టే, వేరొక యేసును ప్రకటిస్తున్నారు. అది కూడా దేవుడి వాక్యంలోనే రాయబడి ఉంది. 2 కొరింథీ 11లో వేరొక యేసు ఉన్నాడు, వేరొక ఆత్మ ఉంది, వేరొక సువార్త ఉంది. సో క్రీస్తు బోధలో లేనటువంటి ప్రతి ఒక్కడు డిఫరెంట్ జీసస్ని ప్రీచ్ చేస్తున్నారు, అనదర్ జీసస్ని ప్రీచ్ చేస్తున్నారు. సో వీరిలో పర్వర్షన్ ఎక్కువ, అంటే వీరిలో వక్ర బుద్ధి ఎక్కువ, కనుకనే వాక్యమందు నిలిచి ఉండలేదు. కనుక వీరు వేరు వర్షన్స్ ఆఫ్ జీసస్ని తీసుకొని వస్తారు, మనల్ని కూడా వారిలాగా పర్వర్డ్స్గా మార్చడానికి. అందుకని వారికి ఏ రకమైనటువంటి సహకారము, సహాయము మనము అందించకూడదని దేవుడు నిర్దేశించి హెచ్చరికతో చెప్తున్నాడు. యోహాను కాలంలో ఇప్పుడున్నట్టు హోటల్స్, లేకపోతే మోటెల్స్, లేకపోతే గెస్ట్ హౌసెస్, లేకపోతే కమ్యూనిటీ సెంటర్స్ విరివిగా ఉండేవి కావు. ఆ రోజుల్లో ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి ఎవరన్నా వస్తే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. అప్పుడు పరిచయస్తులు, లేకపోతే రక్త సంబంధికులు, లేకపోతే స్నేహితులు వారైనా ఉంచుకోవాలి. ఆర్ సంఘములో ఒకరి నుండి ఒకరు సిఫారసు చేస్తే ఆ సంఘస్థులు లేక సేవకులు ఆ ఆతిథ్యం ఇచ్చి వీరిని పెట్టుకోవాలి. అండ్ పూటకుళ్ళ ఇల్లులు, అంటే ఇన్స్ అంటారు కదా, అవి అంత మంచి పేరు కలిగి ఉండేవి కావు, రెప్యుటేషన్ అంత బాగుండేది కాదు. కనుక మర్యాదస్తులు అక్కడ ఉండడానికి ఇష్టపడేవారు కారు. సో 2 రకాలుగా వీరు వచ్చినప్పుడు, ముఖ్యంగా దేవుని పేరట వచ్చినప్పుడు, సంఘము మమ్మల్ని పంపిస్తోంది అని చెప్పినప్పుడు
వీరికి 2 విషయాలు స్థానికులు చేసేవారు. ఒకటి వారి బస ఏర్పాటు చేసేవారు. 2 వారికి భోజనం పెట్టేవారు. ఈ రెండిటితో పాటు వారికి కావాల్సినటువంటి దారి ఖర్చులు లేక ఏదైనా కానుక కూడా ఇచ్చి పంపేవారు. ఉదాహరణకి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు చూస్తే, అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చెను. పొంతు వంశీయుడునైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. సో పౌలు ఎవరింటికి వచ్చాడు? అకుల ప్రిస్కిల ఇంటికి వచ్చాడు. ఏథెన్స్ నుండి వచ్చాడు. కొరింథుకు వస్తే అక్కడ వారింట్లో ఉన్నాడు. వారితో కలిసి పనిచేశాడు. వారింట్లో బస చేశాడు. సో వారు అపోస్తలులైనటువంటి పౌలు దేవుని సేవకుడు గనుక ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆయనకి నివాస స్థలంలో బస ఏర్పాటు చేశారు. భోజనం పెట్టారు. అన్నీ చేశారు. కానీ అదే ఒక అబద్ధ బోధకుడు వస్తే వారు చేసేవారా? ససేమిరా చేసేవారు కారు. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 7వ వచనంలో మరొకసారి, మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలేమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినముంటిమి అని మరి అక్కడ దేవుని సేవకులు మాట్లాడుతున్నారు. సో వీళ్ళు దేవుడి సేవకులు, క్రీస్తు బోధయందు నిలిచిన వారు, క్రీస్తు బోధనే తెచ్చిన వారు కనుక వారు అక్కడ నివాసము, ఆతిథ్యం పొందుకోవడానికి ఆస్కారం వచ్చింది. కానీ మరో సందర్భంలో అబద్ధ బోధకులు కొంతమంది బయలుదేరి ఆది సంఘము, యెరూషలేంలో ఉన్నటువంటి పెద్దల సమాజం లేక సభ చెప్పంది వారు చేస్తున్నప్పుడు వీరి దృష్టికి తీసుకురాగానే వారు ఒక ఉత్తరం పంపిస్తారు. అపోస్తలుల కార్యములు 15:24లో, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అంటే ఏమంటున్నారు? వారు మా దగ్గర నుండి వచ్చారు కానీ మా బోధ తీసుకొని రాలేదు, మేము వారిని పంపలేదు, వారికి మేము అథారిటీ ఇవ్వలేదు, ఎండార్స్మెంట్ చేయలేదు, కనుక వారు అబద్ధికులు, వారికి మీరు ఆతిథ్యం ఇచ్చి ఆహ్వానించాల్సిన పని లేదు. తిమోతికి రాసినప్పుడు 1 తిమోతి 5వ అధ్యాయం 22వ వచనంలో పౌలు ఏం రాశాడు? త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. సేమ్ అగైన్ అండ్ అగైన్ ఎన్నో వచనాల్లో దేవుడి వాక్యం మనకు బహిర్గతం చేసేటువంటి సత్యం. సో వాక్యం ఏం చెప్తోంది? వారిని ఆహ్వానించొద్దు, వారితో మీరు పాలిభాగస్తులు అవ్వద్దు, వారిని ప్రోత్సహించొద్దు, వారిని వారి యొక్క పాపములో పటిష్టపరిచి వారి పతన పరిచర్యలో మీరు మరి పార్ట్నర్స్గా ఉండొద్దు. అప్పుడుంటే మీరు వారి దుష్టక్రియల్లో ఒకరైపోతారు. సో సింపుల్గా, do not associate with false prophets and false teachers, heretics. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, మతభేదులతో మీరు అసోసియేట్ అవ్వద్దు. అండ్ do not allow them into your home or into your heart. మీ హృదయంలోనికి లేక మీ గృహంలోనికి వారిని అనుమతించి రానివ్వకూడదు. ఈ అపోస్తలులైనటువంటి యోహాను ఒక అనుభవాన్ని గురించి మరి యూసేబియస్ అనేటువంటి చరిత్రకారుడు రాశాడు. అది ఆయన ఐరేనియస్ అనేటువంటి చరిత్ర సంఘ పితరుడి దగ్గర నుండి తీసుకొని రాశాడు. సో ఒకానొక సమయంలో అక్కడ రోమన్ బాత్స్ అంటే పబ్లిక్ బాత్ అంటే బహిరంగంగా అందరూ స్నానాలు చేయడానికి స్నానపు గదులు రోమన్లు కట్టించినవి ఉన్నాయి. దాంట్లో స్నానం చేయడానికి ఒకసారి అపోస్తలుడైన యోహాను వెళ్ళాడు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక వార్త వినబడింది. ఇక్కడే ఇదే రూఫ్ కింద సెరింథస్ అనేటువంటి ఒక మతభేది, ఒక హెరెటిక్, ఒక అబద్ధ బోధకుడు కూడా స్నానం చేస్తున్నాడు. ఆ మాట ఎప్పుడైతే అపోస్తలులైనటువంటి యోహాను విన్నాడో, స్నానం పూర్తి చేయకుండా స్నానం సగంలో ఉండగానే లేచి హడావిడిగా బయటికి పరుగు తీశాడు. ఎవరు? అపోస్తలులైన యోహాను, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి ఈ పరమ భక్తుడు. బయటకు వచ్చేసిన తర్వాత ఆయన తోటివారు, ఆయన అనుచరులు ఆయన దగ్గరకు వచ్చి మరి ఏంటి అంటే ఆయన చెప్పాడు, ఇదే స్థలంలో ఇదే రూఫ్ కింద సత్యపు విరోధి అయిన సెరింథస్ కూడా స్నానం చేస్తున్నాడు, మనం ఇక్కడ ఎట్లా ఉండగలం, పదండి పారిపోదామని పారిపోయారు. అంత తీక్షణత వారికి ఉంది, కానీ ఇప్పుడు అలాంటి తీక్షణత ఉన్నటువంటి వారు బహుశా 1% ఉన్నారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఏం చెయ్యాలి బ్రదర్, ఏం చెయ్యాలి అని అంటే దేవుడి వాక్యం ఏం చెప్పిందో అదే చెయ్యాలి. ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్యమే యథార్థము, అదే మన జీవన విధానం. సో మొదటిది, డూ నాట్ ఫాలో దెమ్ ఇన్ ఎనీ వే. ఏ రకముగా కూడా వారిని మనము అనుసరించకూడదు.
అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మత భేదులు మన చుట్టూ సోషల్ మీడియాలో 24/7 ఉన్నారని చెప్పాను, ఉన్నారు. సో వారిని కొంతమంది కుతూహలమును బట్టి అనుసరిస్తారు, క్యూరియాసిటీని బట్టి వారిని ఫాలో అవుతారు. సోషల్ మీడియాలో, లేకపోతే యూట్యూబ్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే టెలిగ్రామ్లో, లేకపోతే మరో చోట. కొందరు వారికి ఉన్నటువంటి వెర్రితనాన్ని బట్టి వారిని ఫాలో అవుతారు. ఇంకొంతమందికి వారంటే ఒక రకమైనటువంటి పిచ్చి, అభిమానం గనుక, వ్యామోహం గనుక దాన్ని బట్టి వారిని ఫాలో అవుతారు. ఇంకొంతమంది నిర్లక్ష్య స్వభావం, అశ్రద్ధ ఆత్మీయతలో కలిగినటువంటి వారు వారిని వెంబడిస్తారు. మరికొంతమంది ఏంటంటే ఏం తప్పు, ఎందుకు వెంబడించొద్దు, వారు దేవుడి సేవకులే కదా, వారిని దేవుడు వాడుకుంటున్నాడు కదా, వారికి ఉన్న సంఘం పెద్దది, మీకుందా, వారిని అనుసరించేంతమంది మీకున్నారా అనేటువంటి ఒక వెర్రి, వాక్యము లేనటువంటి వితండవాదన చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి దేవుడు వాక్యము తెలిస్తే ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే దైవ ఆశీర్వాదానికి, దైవ అనుగ్రహానికి చిహ్నాలు పెద్ద చర్చి బిల్డింగ్ ఉండడం, 10,000 మంది ఉండడం, లేకపోతే పేరు మోయడం కాదు. క్రీస్తు లక్షణం, క్రీస్తు మనసు, క్రీస్తు స్వభావం, పరిశుద్ధాత్మ యొక్క ఫలము ఉండడం. అవి ఈ దుష్టుల్లో మనకి బొత్తిగా కనపడవు. సో ఈ దుష్టుల అనుచరులు కూడా దుష్టులే కనుక వారికి అవి ముఖ్యం కాదు. సో వారి లక్షణాలు, వారు పోకిరి చేష్టలు చేసినా ఏం చేసినా వీరు సపోర్ట్ చేస్తూ పోతారు. సో వారికి సానుభూతి చూపకూడదు, వారిని మహిమపరచకూడదు, వారిని వదిలివేసి దేవుడిని మహిమపరచాలి. అది దేవుడు మనకు చెప్పేది. వీరు కూడా మన బ్రదర్సే అని అంటుంటారు, కానే కాదు. బైబిల్ ప్రకారం దే ఆర్ అదర్స్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ అవర్ బ్రదర్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వారికి వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకోకపోవడం, వారిని చూసి విని కూడా మౌనంగా ఊరుకోవడం, వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా, అంటే ఇతరులను హెచ్చరించడానికి, కనువిప్పు కలిగించడానికి, వారిని క్రీస్తు బోధలో, క్రీస్తు మార్గంలో నిలబెట్టడానికి చెప్పకుండా ఉండడం, అండ్ ఈ విషయాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం, అండ్ దాని గురించి అసలు ఎంత ముఖ్యమైందని దేవుడు చెప్పినా కూడా మనం దాన్ని బొత్తిగా పట్టించుకోకుండా అసలు లేనట్టు, ఉనికిలో లేనట్టు ప్రవర్తించడం, అండ్ వారితోనే నిలబడ్డం, వారితోనే భుజాలు కలపడం, మూర్ఖంగా అండ్ అహంకారంతో వారిని వెంబడిస్తూ వారి యొక్క వినాశనకరమైనటువంటి వక్ర బోధల్లో పాలిభాగస్తులు అవ్వడం, అది మీరు మీ యొక్క మరి వినాశనాన్ని కోరి తెచ్చుకోవడం అవుతుంది. రెండవది, డూ నాట్ ఫెలోషిప్ విత్ దెమ్ ఇన్ ఎనీ వే. వారితో ఏ రకంగా కూడా సహవాసం చేయొద్దు, వారితో మీరు నిలబడొద్దు, అండ్ వారికి మీ సపోర్ట్ని ఇవ్వద్దు. కాకపోతే చాలామంది వాక్యము తెలియని, అవివేకముతో, అవిధేయతతో, మరి లోక సంబంధమైనటువంటి ఆలోచనతో స్వార్థపు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారే ఈ అబద్ధ బోధకులను పెంచి పోషిస్తారు. రెగ్యులర్గా వారు దేవుడికి వారి కానుక ఇవ్వరు, కానీ ఈ దొంగ బోధకులకి వారి కానుకలు ఇస్తారు. ఈ దొంగ బోధకులకి డబ్బు తక్కువ లేకుండా, జనం తక్కువ లేకుండా చూస్తారు. వారు ఇంకా చెలరేగిపోవడానికి ఆ యొక్క నూనెను నిప్పులో పోసి ఇంకా దాన్ని పెంచినట్టు పెంచేవారు ఎవరంటే వీరే. సో వీరికి వసతి కల్పిస్తారు, వీరికి వాహనాలను ఇస్తారు, వీరికి విస్తృతంగా డబ్బును పంపిణీ చేస్తారు. ఇక వారికి తక్కువేముంది చెప్పండి, వారు చెలరేగిపోవడానికి, వారు చేయాల్సిన చెడు చేయడానికి వారు చేసేస్తారు. 1900 సంవత్సరం ప్రారంభంలో, 20th century బిగినింగ్లో, జార్జ్ రిడెల్ అనే ఒక వ్యక్తి లండన్లో ఒక సెన్సేషనల్ న్యూస్ పేపర్ ఉండేది. అంతా దాంట్లో చెత్తా చెదారం, అందుకనే మనుషుల దృష్టికి ఈజీగా మరి పడి అందరూ తెగ కొనుక్కునేవారు. దాన్ని కొనుక్కున్నాడు ఆయన. దాని పేరేంటి? ద న్యూస్ ఆఫ్ ద వరల్డ్. సో దాన్ని కొనుక్కున్న తర్వాత లండన్లో ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఫ్రెడరిక్ గ్రీన్వుడ్ ఆయన్ని కలిసి రిడెల్ ఒక రోజున ఆ న్యూస్ పేపర్ ఆయనకి ఇచ్చి, ఇది నేను కొనుక్కున్నాను, ఇప్పుడు నేను దీనికి అధిపతిని, మీరు ఒకసారి దీన్ని చదివి నాకు చెప్పండి ఎట్లా ఉందో అంటే సరే అని తీసుకున్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మరొకసారి ఒక చోట ఇద్దరు కలుసుకున్నప్పుడు రిడెల్ మరలా గ్రీన్వుడ్ని అడిగాడు, అది చదివారా నా వార్తాపత్రిక, ఎట్లా ఉంది అంటే, నేను కాసేపు తిప్పి చూసి నాకు బొత్తిగా నచ్చలేదు, నేను దాన్ని తీసి నా చెత్తబుట్టలో వేశాను. కాకపోతే ఒక 10 నిమిషాల తర్వాత మరలా వెనక్కి వచ్చి చెత్తబుట్టలోది కూడా తీసి కాల్చేశాను. ఎందుకు కాల్చాను అంటే, చెత్తబుట్టలో వేస్తే బహుశా నా యొక్క వంటవాడు తీసుకొని చదివి వాడి మతి చెడిపోతుందేమో అని, అసలు ఏ మనిషి దీన్ని చదవద్దని కాల్చేశాను అన్నాడు. ఒక జర్నలిస్టుకున్నంత బుద్ధి ఒక బిలీవర్కి లేదు, ఒక ఇవాంజలిస్ట్కి లేదు, ఈ రోజున ఒక పాస్టర్కి లేదు అంటే ఇక మనము ఎలాంటి దుస్థితిలో ఉన్నామో మీరే ఆలోచించవచ్చు. మీ గృహానికి వారికి అనుమతి ఉండకూడదు అన్నాడు. లెట్ దెమ్ నాట్ ఎంటర్ ఇన్ టు యువర్ హోమ్.
ఆర్ ఇంటూ యువర్ హార్ట్. మీ యొక్క గృహంలో, మీ యొక్క హృదయంలో, మీ కుటుంబంలోనికి వారు ప్రవేశించకూడదు. అంటే దాని అర్థం ఏంటి? మన భాషలో చెప్పాలి, మన అప్లికేషన్ ప్రకారం మనకు ఉపయోగపడేటట్టు, అన్వయించుకునేటట్టు చెప్పాలంటే వారి యొక్క కార్యక్రమాలు. ఇప్పుడు పెద్దోళ్ళు మన ఇంటికి రారు, సెలబ్రిటీ పాస్టర్లు వారి సంఘస్థులు ఇళ్ళకే రారు, సెలబ్రిటీ పాస్టర్లు వారి సంఘస్థుల పెళ్ళిళ్ళకే రారు, సావులకే రారు. ఇక మీ ఇంటికి ప్రత్యేకంగా వస్తారా? 10,000 మంది ఉంటే దాంట్లో వారికి 3,000 ఇళ్ళుంటే వారు ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు ఆ ఇళ్ళకి? అది అసాధ్యం. అండ్ వారికి అంతమంది సేవకులు ఉండరు, వారు ఒక్కరే ఉంటారు, వన్ మ్యాన్ షో కనుక. సో వాళ్ళు ఇంటికి రారు, కానీ వారి యొక్క చిత్రం ఇంటికి వస్తుంది. వారు సోషల్ మీడియా ద్వారా డిజిటల్గా ప్రతినిత్యం మీ ఇంట్లోనే ఉంటారు, మీకు ఓపిక ఉంటే. సో వారి కార్యక్రమాలు మీరు కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ అనుమతించకూడదు. టీవీ ద్వారా, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా, లేకపోతే వారి DVD తెచ్చి, వారి CD తెచ్చి, వారి MP3 తెచ్చి, వారి ఫ్లాష్ డ్రైవ్ తెచ్చి, వారి మ్యాగజైన్ పెట్టుకొని, వారి క్యాలెండర్ పెట్టుకొని, లేకపోతే విశ్వాసానికి కర్త కొనసాగించు వాడైన యేసు వైపు చూడమంటే వీళ్ళ ఫ్యామిలీ ఫోటోలతో క్యాలెండర్ వేసి 365 రోజులు ఉదయం సాయంత్రం మిమ్మల్ని ఆళ్ల వైపు చూసేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. మన వాళ్ళకి బుద్ధి లేదు కనుక అవే చూస్తుంటారు. సో వాళ్ళవి పుస్తకాలు, వాళ్ళవి సాంగ్ బుక్స్, వాళ్ళు ఇచ్చే ప్లేకులు స్పాన్సర్ చేస్తే ఇస్తారు చూడండి అవి, లేకపోతే వాళ్ళ దగ్గర కొనుక్కున్న కర్చీఫ్లు, వాళ్ళు అమ్మిన నూనె సీసాలు, ఇవే మన ఇంటి నిండా ఉంటాయి. యేసు ఉండడు, పరిశుద్ధాత్మ ఉండడు, దేవుడు ఉండడు. అండ్ ఇక మనకి భక్తి ఎట్లా వస్తుంది? సో వీటిని బ్యాన్ చేయాలి, వీటిని బర్న్ చేయాలి, వీటన్నిటిని ఇంట్లో నుండి తీసేసి తగలెయ్యాలి. అంత కఠినంగా చెప్తున్నాడు అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా చెప్పాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే ఎంత తీక్షణత, ఎంత కఠినంగా మనం ఉండాలో కూడా మీరు అర్థం చేసుకుంటారు. చేసుకోకపోతే దానికి నేనేం చేయలేను. సో కేవలం కొంతమంది అపాలజిస్టులు ఉంటారు, అబద్ధ బోధకులను వారు పసికట్టి వారి యొక్క బోధల్లో తప్పులను వారు బయట పెట్టడానికి అలాంటి మీటింగులకు వెళ్ళి అటెండ్ అవ్వడానికి దేవుడి దగ్గర అనుమతి ప్రేరేపణ ఉంటే వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. సో అది వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళని రానివ్వకూడదు. రెండవది ఏంటి? వారికి శుభమని చెప్పొద్దు అన్నాడు. 2 సార్లు చెప్పాడు, వారికి శుభమని చెప్పొద్దు. సో శుభమని మనం ఎప్పుడైతే చెప్తామో వారితో మనము సహకారులం అయిపోతాం. వారిని మనము వారి యొక్క పనిలో, వారి యొక్క అబద్ధ బోధలో బలపరిచే వారం అయిపోతాం. అండ్ వారిలో మనము ఒక ఇక విడదీయలేనటువంటి వ్యక్తిగా అయిపోతే అది మనల్ని అనుసరించే వారికి, మనల్ని చూసి నేర్చుకుని నడుచుకునేటువంటి వారికి మనం ఒక పెద్ద ఆటంకం అయిపోతాం. 129వ కీర్తన 8లో దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదం నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము దీవించుచున్నాము అని అనకయుందురు అని కూడా రాయబడింది. సో కొంతమందిని మనము దేవాని ఆశీర్వాదం వారికి పంపించుము అని అనలేం, కొందరికి దైవాశీర్వాదములు మీకు కలుగునుగాక అని అనలేం, దేవుని కృప మీకు తోడై ఉండునుగాక అని అనలేం, యేసు పేరట మీకు శుభవచనాలు పలుకుచున్నాం, శుభాలు చెప్తున్నాం అనలేం. అలాంటిది మనం ఎవరికి ఇవ్వాలో వారికే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదో వారికి ఇవ్వకూడదు. సో దేవుడి వాక్యంలో ఉన్నటువంటి హెచ్చరికను పెడచెవిన పెట్టకుండా ప్రతి ఒక్కరూ వాక్యాన్ని తెరిచి చదివి ధ్యానించి తెలుసుకుని ఆయన వాక్యమే సత్యం, ఏ మనిషి యొక్క మాట సత్యము కాదు అని గ్రహిస్తే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన కుటుంబానికి మనం భద్రతను కల్పించిన వారం అవుతాం, మన చుట్టూ ఉండి మనల్ని అనుసరించేటువంటి వారికి మనం మేలు చేసిన వారం అవుతాం. మరి ముఖ్యంగా మనము క్రీస్తు బోధలో నిలిచామని, మనము దేవుణ్ణి అంగీకరించామని, దేవుని వారమని ఆ సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. అండ్ రేపు దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడతాం, ఆయన ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుంటాం. ఎందుకంటే మనం దేవుడి పట్ల ప్రేమను, భయమును, భక్తిని, విశ్వసనీయతను కలిగి ఉన్నవారం. ఏ మనిషి మనకు ముఖ్యం కాదు. బోధకుడు ఆఫ్టర్ ఆల్ బోధకుడు, అబద్ధ బోధకుడు, ఇంకా ఘాతుకమైన బోధకుడు గనుక అతడి గురించి ఆమె గురించి అసలు బొత్తిగా సెకండ్ థాట్ మనకు అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా ఫుల్గా యేసుకే అంకితమై ఉండాలి. అలాంటి కృప ప్రభు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప, ఆయన జ్ఞానము మీ ఆత్మలకు మెండుగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.